విభజన సమస్యలు అయితే కానీ అటువంటి సందర్భంలో మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారో మాకు తెలుసు సార్. మీరు అవన్నీ కూడా నేను చెప్పక్కర్లేదు. మీ జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చారు. అవన్నీ కూడా మేము చూసాం, మాకు తెలుసు. మీరు ఎండలో తిరిగి వానల్లో కష్టపడి ఏ రకంగా చేస్తున్నారో తెలుసు సార్. 4 years ముందు మీరు పార్టీ పెట్టినప్పుడు మేమంతా కూడా అనుకున్నాం, ఒక మంచి వ్యక్తి ఈరోజు రాజకీయ పార్టీ పెట్టడానికి ముందుకు వచ్చారు మన కోసం. ఇవన్నీ కూడా చాలా దారుణంగా దౌర్జన్యాలు చేసి, అవినీతి చేసి మనల్ని పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి. అన్నయ్య వచ్చాడు కాబట్టి మనం క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాం సార్. అనుకుని 4 సంవత్సరాల క్రితం, అప్పుడు మీకు తెలుసు సార్, మమ్మల్ని ఇప్పటికీ కూడా లీడ్ చేయడానికి ఎవరో లేరు సార్. సరిగ్గా మాకు ఎవరో లీడ్ చేయట్లేదండి. మమ్మల్ని అప్పుడు మొదలు పెట్టాం సార్. 4 members 5 members మొదలు పెట్టాం సార్. పెట్టి జనసేన పార్టీ అని పెట్టి మంచి కార్యక్రమాలు అంటే సార్, ఏదో ఇది చేస్తాం అది చేస్తాం మేము అది చేస్తాం అని చెప్పి జనాల్ని తీసుకురావటం కంటే, మనం చేసి చూపించి మేము ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళని తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం మాది సార్. అప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా అన్ని రకాలుగాను మాట్లాడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన ఆశయ సాధనాలు, ఆయన ఏదైతే ఒక గొప్ప వ్యక్తులు అంటే స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, ఇతర వ్యక్తులు ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆశయాలన్నీ కూడా ఆయన ముందుకు తీసుకువెళ్ళటానికి వచ్చారో, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని నవయువ జనసేన స్టార్ట్ చేశాం సార్. 4 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు, పోరాట కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం సార్. వాటిలో భాగంగా మద్యం షాపుల్ని తొలగించడం అంటే సార్, మాది మెంటేపూడి, బాలేపల్లి అనేటటువంటి కుగ్రామాలు సార్. అవి మద్యం విధానం ఒకటి తీసుకొచ్చారు సార్. నేషనల్ హైవేల మీద మద్యం దుకాణాలు ఉండకూడదని ఒక మద్యం విధానాన్ని తీసుకొస్తే పల్లెటూరు ప్రాంతంలో పెట్టడం మొదలుపెట్టారు సార్. అది బాలేపల్లి, మెంటేపూడి అని చిన్నపాటి కుగ్రామాలు. వాళ్ళకి చిన్నపాటి నిత్యావసర సరుకు కావాలన్నా కూడా మన వీరవాసం రావాల్సి ఉంటుంది సార్. వాళ్ళు కనీసం వీధికి దీపాలు కూడా ఉండవు సార్. అటువంటి పరిస్థితి. స్టూడెంట్స్, అమ్మాయిలు ప్రతిరోజు కూడా భీమవరం అలాగే మన పాలకొల్లు చదువుకోవటానికి వస్తారు సార్ వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ మద్యం దుకాణం పెడితే ఆ తాగిన వాళ్ళు అక్కడే సిట్టింగ్లు వేసి అక్కడే కూర్చుని ఈ అమ్మాయిల్ని ఆట పట్టించడాలు ఈ టైప్ చేస్తే మన జనసేన తరపున 12 రోజులు పోరాడి ఆ మద్యం షాపును తొలగించేసేది సార్. అదేవిధంగా కాలువలో పంట కాలువలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి సార్. అటువంటి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి గొట్టాలను కూడా కాలువల్లోకి పెట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి సార్. అందులో అధికార పక్షం వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలా ఉంటే సార్, మేము వాళ్ళకు కూడా ఎవరికి భయపడలేదు సార్. ఎప్పుడూ ఎవరికి భయపడలేదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో మేము కూడా అలాగే ఆలోచించి వెళ్తున్నాం సార్. మేము 88 రోజులు సార్ పోరాడాం, తీయించేసాం. కానీ నాకు సంతోషం లేదు. 88 రోజులు పోరాడితే కానీ ఒక ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యని పరిష్కరించుకోలేకపోయామని బాధగా ఉంది సార్. చాలా బాధగా ఉంది. అదేవిధంగా రోడ్లు వేయించాం సార్. రోడ్లు మొత్తం పట్టించుకొని మానేసిన రోడ్లని మీకోసం కార్యక్రమంలో పెట్టి చేస్తున్నాం సార్. అదేవిధంగా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి మాకు వీరవాసురం మండలంలో 23 గ్రామాలు సార్. 23 గ్రామ పంచాయతీలు అండి, 47 గ్రామాలు సార్. మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే, కనీస వసతులు లేని గ్రామాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలు లేని గ్రామాలు మాత్రం ఎక్కడా లేవు సార్. అది ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఏది లేదు సార్. వాళ్ళని ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారో, ఫస్ట్ మనకు బాధ్యత కలిగిన వ్యక్తులు సార్. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలంటే ఒక పద్ధతి ఉన్న వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తులతోటి సమస్యల్ని పైకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్న వ్యక్తుల్ని కలిపి టీముల్ని ఏర్పాటు చేస్తున్నాం సార్. మొత్తం వీరవాసురం మండలంలో ఉన్న 47 గ్రామాలకి 47 గ్రామాలు సార్ చేస్తున్నాం సార్. ప్రతి గ్రామంలో టీం ఉంటుంది. ఆ టీము అక్కడ ఉన్న సమస్యల్ని వెలుగులోకి తీసుకువస్తుంది పైకి. ఆ సమస్యల మీద సార్ మీకు ఒక చిన్న చెప్తే, మీకోసం కార్యక్రమం అనేటటువంటిది, మీకోసం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. గవర్నమెంట్ పెట్టింది మనకి. ప్రతి సోమవారం కూడా ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతుంది సార్ ఆ కార్యక్రమం. దాని లక్ష్యం ఏంటంటే, ఒక సామాన్యుడు తన ఇక్కడ ఉన్నటువంటి సమస్యని తీసుకువచ్చి అక్కడ పెడితే ఆ సమస్యని వాళ్ళు అబ్జర్వ్ చేసి 47 గ్రామాలు సార్. 47 గ్రామాల్లో మన టీంలు ఉంటాయి, ఆయా సమస్యలు ఉంటాయి.
యాక్చువల్గా చూస్తే ప్రతి గ్రామం నుంచి కూడా చూసుకున్నట్లయితే దానికి సోమవారం వచ్చేటప్పుడు ఆరు ఉంటాయి, 3 సమస్యలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ప్రతి సోమవారం వచ్చి ఈ 47 గ్రామాల నుంచి 47 సమస్యలు వస్తాయి సార్. అంటే ఎవరు తీసుకొస్తున్నారు సార్? జనసేన కార్యకర్తలు తీసుకొస్తున్నారు. అలాగే సమస్యల కోసం వీళ్ళు పోరాడుతున్నారంటే స్పష్టంగా తెలిసే విధంగా జన సమస్యల మీద వీళ్ళందరూ కూడా అండగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం సార్. అది చేస్తున్నాం. ఇలాగ 4 సంవత్సరాల నుంచి సార్ వివిధ రకాలుగా మీకు అంతా క్లుప్తంగా నేను చెప్పలేకపోయాను, కానీ ఇలా చేస్తూ వచ్చాను సార్. మాకు ఒక నాయకుడు వెనకాల ఉన్నారో మనకు అండగా ఉంటారో అని అయితే కాదు, కేవలం మిమ్మల్ని చూసి మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని మేము ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం సార్. సార్, ఈ జనసేన పార్టీని ఎదరికి తీసుకెళ్ళాలి, 47 గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన సార్. మేము రావాలి, మా వెనకాల ఎవరో ఉంటారని లేదు సార్. నిజంగా మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన ధైర్యం, మేమందరం కూడా ఎవరికి భయపడని నైజం అలవర్చుకోవడానికి గల కారణం మీరే సార్. మాకు 47 గ్రామాల నుంచి 23 రెవెన్యూ పంచాయతీల నుంచి పార్టీని ఏ విధంగా అయినా సరే మా వంతు ప్రయత్నం కృషి చేయాలనే ఉద్దేశంతో 23 పంచాయతీలు సార్. వీరవాసరం మేజర్ పంచాయతీ సార్. వీరవాసరంలో నుంచి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు సార్, మేజర్ సమస్యలు, డ్రైనేజీ, వాటర్ సమస్య 1987 నుంచి ఇదే సమస్యలు సార్. మాకు ఎంతమంది నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఈ సమస్యలు అధికారంలోకి వచ్చేటప్పుడు మీకు వాటర్ సమస్య మేము రెక్టిఫై చేస్తాం, మీకు డ్రైనేజీ సమస్య మా ప్రభుత్వంలోకి రాగానే చేస్తాం. ఎవరో మళ్ళీ ఓట్లు ఎంచుకున్న తర్వాత పక్కెళ్ళవయ్యా మాకు తెలుసు కానీ మీ రాజకీయాలు మాకు పక్కెళ్ళి మేము చూసుకుంటాం. ఇదే పరిస్థితి సార్. మాకు కావాల్సింది సరికొత్త రాజకీయం. అది మన పార్టీ ద్వారా జరుగుతుంది అనుకుంటున్నాం సార్. కన్ఫామ్గా మన పార్టీ కోసం మా వంతు సాయం, మీరిచ్చిన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తిస్తామని చెప్తున్నాం సార్. నమస్కారం. నా పేరు కృష్ణ, మన నందమూరి గారు. మా గ్రామంలోని చాలా వీధులకి రోడ్లు ఉండవనే, స్ట్రీట్ లైట్లు కూడా ఉండవు. పన్ను మట్టికి, స్ట్రీట్ లైట్కి, డ్రైనేజ్కి, ఇంకా రోడ్ల వసతులకి పైప్ నీళ్ళు కానీ వేస్తారని, వీటికి కూడా మాకు ఏ వసతి కూడా సరిగ్గా ఉండదనే. ఏదన్నా అంటే మాకు ఇది లేదు కదండి, పన్ను ఎందుకు వేసారని అడిగితే కట్టండి, ఏం ఉన్నాయి కదా రోడ్డు పక్కన వస్తుంది కదా అదో పైప్ అంటారని, అంతే. ఏ పత్రం పట్టించుకోరని. వెళ్ళి అడిగితే చేస్తాం, వస్తాం, కానీ రారని. మళ్ళీ ఎలక్షన్కి వస్తారని. ఆ 10 నిమిషాలు చేసి అడావడి అంతే ఎంత కదని, సరే ఒక గంటలు ఎంతని వెళ్ళిపోస్తారు, మళ్ళీ పట్టించుకోరని చాలామంది అందరూ. రీసెంట్గా ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ అనే ఒక స్టూడెంట్కి తన సంతకం అర్జెంట్ అనే పొద్దుట 10ంటికి స్టార్ట్ అవుతే సాయంత్రం 5:30కే తన సంతకం మీద, తన అప్లికేషన్ మీద సంతకం పెడతాకే పొద్దుట 10 నుంచి సాయంత్రం 5:30 వరకు తిప్పించుకున్నాను. ఆ అబ్బాయి ఇయ్యానే వాళ్ళిద్దరు తిరిగారనే సంతకం కోసం, కానీ పట్టించుకోలేదనే. తన ప్యూన్ భోజనం చేయాలంటానే. అలాగే ఎంఆర్ ఆఫీస్ గారు బయట ఏ పని లేకపోయినా ఆఫీస్కి వచ్చే టైమింగ్స్ కూడా చాలా లేట్ అనే. ఒక 11ంటికి వస్తారు, 12ంటికి భోజనం వెళ్ళిపోతారండి. అడిగితే అవసరం మీది, వెయిట్ చేయండి. వెయిట్ చేసామనే, ఎందుకంటే అవసరం మాది, వెయిట్ చేసాం. కానీ రాజకీయం మట్టికి అది వాళ్ళు వెనకాల ఉన్న పెద్దలను చూసుకుని రెచ్చిపోతారని. ఊర్లోకి కొత్త వాళ్ళు వస్తారని వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ వాళ్ళు తప్పని తెలిసి పోలీసులు పట్టిస్తే కొంతమంది వచ్చి దమ్ముంటే పట్టించు, నేను వెనకాల వాడికి వస్తాను అని అంటారు. మేనరిజం చూపిస్తారని. మేము అందరూ మిడిల్ క్లాస్ అబ్బాయిలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు రిచ్ అసలు కాదు, మిడిల్ క్లాస్, అందరూ సామాన్యులే. మేము చేసి ప్రతి పనికి అడ్డుకున్నారని చాలా మందికి. ఆ అబ్బాయి చెప్పినట్టు కాలువలోకి మురికి నీళ్ళు వదిలేసినప్పుడు మేము వెళ్తే ఒక అధికారం ఉన్న పార్టీ ఒక వ్యక్తి అలా ఆవిడ వచ్చి బయటికి, ఎవరు మీరు మాకు ఎందుకు బంధిస్తున్నారు, ఎవరు నువ్వు, చాలా అసహ్యంగా కూడా మాట్లాడారని. వీళ్ళైతే కొట్టడానికి కూడా వచ్చారు. ఎంతకే అక్కడ ఉన్నది కూడా ఆ పంచాయతీ సంబంధం పెద్ద ఎత్తులో ఉన్నా కూడా అధికారంలో ఉన్న పొగరు చూపించి మా మీద నిందలేసారు. కానీ మేమేం భయపడలేదు. చేసుకో, అయితే పోలీస్ స్టేషన్లో పెడతాం, కొట్టించుకోవటం, కానీ తప్పు మాత్రం జరగనే ఉన్నాం. చేసామనే పెట్టించాం, అది సక్సెస్ అయింది. కాకపోతే ఏంటనే అది మా వీరవాసం వరకు మేము చేసామని. అది పైనుంచి కూడా వరస్ట్గానే ఉన్నాను, బిహేవియర్ ఎవరిది బాగోలేదని. అడిగినందుకు ఫుడ్ తింటారు, ఏదో బిస్కెట్ ప్యాకెట్ తిన్నా, చాక్లెట్ తిన్నా, టిఫిన్ ఆ పొట్టలు తీసుకెళ్ళాలి, డ్రైనేజ్లో కనిపిస్తున్నాను వాళ్ళకి. అడిగితే స్వచ్ఛ భారత్ డస్ట్బిన్ కూడా పెట్టరని. మా నందమూరి గ్రామంలో జనమంతా రోడ్డు మీద చెత్త ఎత్తారని. అదేంటని అడిగినందుకు ఎవరు తీసుకెళ్తున్నారు, అది పంచాయతీ వాళ్ళు రారని, ఈ గ్రామం వైపు వచ్చి అది క్లీన్ చేసే ఉద్దేశం లేదని వాళ్ళకి. అడిగితే వీరవాసం వరకే వస్తాం, ఇది మాకు సంబంధం లేదు, మా ప్రెసిడెంట్ అడగడనే, ఇలాంటివి పట్టించుకోరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.